డయాఫ్రమ్ వాల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటనేది ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాను. ఒక పక్కనేమో స్పిల్వే కడతా ఉన్నాడు, ఇంకా హైడ్రాలిక్ గేట్స్ ఇవేమి అమర్చల, అది కంప్లీట్ కాల. ఈయన 2016లో డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ 2016 ప్రారంభించాడండి. అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డయాఫ్రమ్ వాల్ కట్టాడు. దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది, ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డయాఫ్రమ్ వాల్కి, ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల. ఆ కాఫర్ డ్యామ్ కిందనున్న జెట్ క్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము, డయాఫ్రమ్ వాల్ని హిట్ అవ్వడము, వెళ్ళడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 2017లో మిగతా వర్క్ డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు. అది జూన్ 2018కి డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. మళ్ళీ 2018 ఫ్లడ్స్కి మాన్సూన్ వచ్చింది. డైరెక్ట్గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటండి, ఈసీఆర్ఎఫ్ కిందన ఉన్న ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు. డైరెక్ట్గా నది వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ని హిట్ చేసింది. 2017 ఫ్లడ్స్కి సగం ముక్క కంప్లీట్ అయిన దానికి డైరెక్ట్గా తగిలింది. 2018 డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మాన్సూన్ వచ్చిన దానికి, అప్పుడు వచ్చిన ఫ్లడ్స్కి డైరెక్ట్గా హిట్ అయిపోయింది. ఇంకెంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా. అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటండి, మనకి అసలైంది కావాల్సిందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి ప్రొటెక్షన్ లేదు. అంటే 2018 వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చిన రిపోర్ట్ కూడా ఏంటంటే 2018 ఫ్లడ్స్కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఈ డయాఫ్రమ్ వాల్కి లేదు. దాని మీద అప్పుడు స్కవర్స్ కూడా పడినాయి. ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఉన్న ప్రదేశంలో స్కవర్స్ పడినాయి. ఆ స్కవర్స్ అన్నీ కూడా గుంటలు, స్కవర్స్ అంటే అగాధాల కింద పెద్ద పెద్ద లోతైన 20 మీటర్లు 25 మీటర్లు లోతైన గొయ్యల కింద పడిపోయింది ఆ వచ్చిన వాటర్. ఈయన చంద్రబాబు నాయుడు గారు 2018 నవంబర్కి కాఫర్ డ్యామ్ వర్క్ స్టార్ట్ చేశాడండి. 2018, ఎందుకంటే అప్పటికి ఇంకా స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి దాన్ని పూర్తి చేయకోకుండా, ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళాలా, కాఫర్ డ్యామ్ మీద నుంచి వెళ్ళాలా, ఎందుకంటే స్పిల్వే కాలేదు. స్పిల్వే ఎప్పుడు వాటర్ వదిలేమండి, 2021, నాకు తెలిసి 2021 నవంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు హైడ్రాలిక్ గేట్స్ బిగించి అప్పుడు వాటర్ని స్పిల్వే మీదుగా హైడ్రాలిక్స్ గేట్స్ మీదుగా కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ కాఫర్ డ్యామ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఖాళీలు పెట్టాడో, ఒకవైపున ఒక 1/2 కిలోమీటర్, ఒక 500 మీటర్లు ఖాళీ, ఇంకో వైపున 200 చిల్లర మీటర్లు ఖాళీ. ఈ రెండు ఖాళీల మధ్యలోంచి 2017-18 అయితే అసలు ప్రొటెక్షనే లేదనుకోండి. 19 ఫ్లడ్స్, 18 ఫ్లడ్స్, 19 ఫ్లడ్స్, ఇలాగా ఈ రెండు ఫ్లడ్స్కి 1/2 కిలోమీటర్ గ్యాప్లోంచి 2.5 కిలోమీటర్లు వెడల్పు వెళ్ళాల్సిన నది వెళ్తుంది అనుకోండి. అంటే వెలాసిటీ ఎంత పెరుగుతుంది. ఆ వెలాసిటీ పెరిగిన చోటల్లా ఎక్కడైతే గ్యాప్స్ వదిలేడో ఆ గ్యాప్స్ ఉన్న చోట మొత్తం డయాఫ్రమ్ వాల్ అంతా కూడా ముక్కలు అయిపోవడం జరిగింది. ఈ అంతటికి కారకుడు ఎవరో అని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కాదండి. ఒకవేళ ఇది పైకి కనిపించింది కాబట్టి వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ డయాఫ్రమ్ వాల్ కిందన బ్రీచ్ అయిపోయి పైకి కనబడలేదు అనుకోండి, యథావిధిగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కనుక నిర్మాణం చేసామనుకోండి, వాటర్ ఎంత వాటర్ని మనం నిలబెడతాము, సుమారుగా 190 టీఎంసీ వాటర్ దానిపైన నిలబెడితే రేపన్న రోజున కిందన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందనున్న ఫౌండేషన్ బ్రీచ్ అయింది అనుకోండి, ఏదైనా తేడాపాడ వచ్చింది అనుకోండి, అసలు ఏమైపోద్దండి. ఈ డౌన్ స్ట్రీమ్లో ఉన్న రాజమండ్రి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఏమవుతాయండి. ఆ మాత్రం సెన్స్ కనిపించట్లేదా. అసలు ధవళేశ్వరం బరాజ్ ఏదైనా తేడా వస్తే ఈ ధవళేశ్వరం బరాజ్ అనేది కనబడుతుందా, ఆ బ్రిడ్జ్ అనేది కనబడుతుందా, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్.
అంటే మెయిన్ థంబ్ రూల్స్ ఫాలో కాకుండా ఆయన చేసిన కార్యక్రమం చూడండి. థంబ్ రూల్స్ ఫాలో కాల. అసలు ఎక్కడైనా కానీ ముందర నదిని డైవర్ట్ చేయాలి అంటే ఆ డైవర్ట్ అయ్యే ప్రాంతంలోంచి వాటర్ పంపించాలి కదా. అది కంప్లీట్ చేయకోకుండా కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా స్టార్ట్ చేస్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత దారుణమైన యాక్టివిటీ అంటే ఎందుకు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి తెలియక కాదు కదా. అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా పీపీఏ కానీ ఆయనకి చెప్తారు, ఏమండి ఫస్ట్ మీరు ఇట్లా చేయకూడదు, ఫస్ట్ ఈ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ప్రొటెక్షన్ వాల్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టకూడదని చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ప్రారంభిస్తారో, కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో దానికి సంబంధించి కమిషన్ డబ్బులు ఎక్కువ వస్తాయి, దానికి సంబంధించి బిల్లులు ఎక్కువ వస్తాయి. దాని గురించి ఈయన ఆ డయాఫ్రమ్ వాల్ వర్క్ ముందర పెట్టుకున్నాడు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుందండి? అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసాము? అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే ఈయన చేసిన తప్పిదం వలన ఏదైతే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశంలో కవర్స్ పడినాయి. అదే రకంగా ఈయన కట్టిన కాఫర్ డ్యామ్ సుమారుగా 20 మీటర్ల దగ్గర నుంచి 40 మీటర్ల దాకా కిందన జెట్ గ్రౌడింగ్ జరగాలండి. కాఫర్ డ్యామ్ కిందన వాల్ కట్టాలి. ఆ కట్టిన తర్వాత దానిపైన కాఫర్ డ్యామ్ కట్టాలి. ఈయన 20 మీటర్లు యథావిధిగా వేసుకుని వెళ్ళిపోయి కిందన జెట్ గ్రౌటింగ్ ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు కాఫర్ డ్యామ్ దగ్గర నుంచి సీపేజ్ అవుతూ ఉంది, ఆ సీపేజ్ జరుగుతూ ఉంది. ఇంకో పక్కన డీ వాల్ కట్టాలి, డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఇన్ని తప్పిదాలకి కారకుడు మరి ఈయన ఏమనాలా అని అడుగుతున్నా. పోలవరం ద్రోహి అని పిలవాలా లేదా? అంటే పోలవరానికే ద్రోహం చేస్తే తెలుగు ప్రజలకి ద్రోహం చేసినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇంత దారుణమైన పనులు చేస్తూ నిజంగా ఎంత బాధాకరం అనిపిస్తూ ఉందండి. అసలు ఎవరైనా చేస్తారా ఈ రకమైన కార్యక్రమాలు? ఎవరైనా చేస్తారా? మళ్ళీ పైపెచ్చి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రాళ్ళేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లా. 2017లో 18లో తమరు